హాయ్ అండి అందరికీ. ఈరోజు నేనేం చేసి చూపిస్తున్నానో చూడండి. ఒకసారి సౌండ్ వినండి. మీకే అర్థమవుతుంది. ఎంత క్రిస్పీగున్నాయంటే అసలు అలా నోట్లోకి వేసుకోగానే కరిగిపోతున్నాయండి. అంత కరకరలాడుతున్నాయి. చానా బావున్నాయన్నమాట. చేసే విధానం చూపిస్తున్నాను. ఇక్కడ 3 బంగాళాదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాను. చానా మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇలాగంతా ఒలిచేసుకొని పైన తొక్క తీసేసుకొని చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. తురుముకోవాలనమాట. చానా చిన్నగా పడాలి. మనము మ్యాష్ చేసుకోవచ్చు. కాకపోతే ఏమంతా కొంచెం మిగిలినా గూడా మనము కారపూస ఒత్తుకునేటప్పుడు పావులకి అడ్డం పడుతుంది ఆ రంధ్రాలకి. అందుకోసం ఇలాగ చిన్నగా ఉన్న హోల్స్ మీద గ్రేట్ చేసుకుంటున్నాను. వీలైతే కొంచెం కొంచెం కచ్చా పచ్చాగా పిసికేసుకొని మిక్సీకేసుకున్నా పర్లేదు. మరి అంత వెన్న మాదిర మెత్తగా ఉండాలి. అలా అంత స్మూత్‌గా గ్రేట్ చేసుకోవాలి. ఇలాగంతా చేసుకున్నాక నేను చూడండి మరి చేతులు కట్టు కాకోకుండా చూసుకోండి. ఎందుకంటే ఇది షార్ప్‌గా ఉంటాయి కదా హోల్స్ అందుకు చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి అంతా గ్రేట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు నేను చూపిస్తున్నా కదండీ మిక్సీ జార్‌లో సాల్ట్ నాకు కొంచెం ఎక్కువే పడింది కాబట్టి మీరు చూసుకొని ఏసుకోండి. ఒక స్పూను బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా ఒక స్పూను, ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూను, కారం పొడి ఒక స్పూను, పసుపు కొంచెం. అలాగే పుదీనా వేయించినదనమాట. మంచి స్మెల్ వస్తుంది బాగా సువాసన. ఒక 10, 12 వేయించుకోండి. అది మిక్సీకేసి పక్కన పెట్టుకున్నాక, ఈ మెదుపుకున్న బంగాళాదుంప పేస్ట్‌లోకి 2 కప్పులు శనగపిండి వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల బియ్యపిండి. ఇది వేయడం వల్ల బాగా కరకరగొస్తాయన్నమాట క్రిస్పీగా. ఇంగా నీళ్ళు ఏమి ఏసుకోకుండా దీన్ని ఇలాగే బంగాళాదుంప ముద్దతోనే కలుపుకోవాలి. ఇందాక మనం మిక్సీకేసుకున్నాం గదా! పౌడరు, చాట్ మసాలా ఇవన్నీ. అదొచ్చేసి ఇట్లా జల్లించుకోవాలి. ఎందుకంటే అవి మరి రంధ్రాలు అడ్డం పడినాయంటే మనం ఒత్తుకోలేము. ఇలాగంతా జల్లించుకున్నాక మెత్తగా గోధుమ పిండి ముద్ద మాదిరి చపాతీ పిండి మాదిరి పిసికేసుకోవాలి అంతా. ఇంక నీళ్ళు ఏమాత్రం పడవండి. ఏమన్నా కొంచెం లూజ్ అయితే శనగపిండి వేసుకోవచ్చు గానీ, నీళ్ళు అస్సలు వేయకూడదు. నేను చూపిస్తున్న విధంగా అలాగా కలిపి పెట్టుకోవాలనమాట. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో ముందు మీకే వస్తది నోటిఫికేషన్‌గా. ఇది స్నాక్ లాగా సాయంత్రం పూట కొన్ని ఏసుకొని టీ తాగినామంటే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. చిన్న పిల్లలకొచ్చేసి స్నాక్స్ లాగా పెట్టిస్తే స్కూల్‌లో హాయిగా తినేస్తారు. మనకు ఒత్తుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంటుంది. బంగాళదుంప ఉడకబెట్టిన పేస్ట్ ఏసాం గదా! ఇప్పుడొచ్చేసి కడాయిలో ఆయిల్ హీట్ అయితాందనంగా మనము చెక్లాల పావు ఉంటుంది గదండీ! అదే మురుకుల గొట్టం అంటారు గదా! అది. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా అలా చిన్న హోల్స్ ఉండే బిళ్ళ పెట్టుకోవాలి. అప్పుడే కారపూసలాగా దిగుతుంది. మనం లావుది పెట్టుకున్నామంటే మెత్తగుంటాయి బావుండదనమాట. ఇలా చిన్నగుండే హోల్స్‌దే పెట్టుకోవాలి. ఇలాగ నూనె వేడయ్యాక ఇలా ఒత్తేసుకుంటున్నాను. ఇది చాలా తొందరగా మాడతాయండి. మనం చూసుకుంటూ ఉండాలి. అలా వేయగానే కలర్ వచ్చేస్తాయి. ఎక్కువ మనం స్టవ్ మీదే పెట్టేసినామనుకోండి నూనెలో తొందరగా నల్లగయిపోతాయి. కొంచెం గోల్డ్ కలర్ వస్తేనే తీసేయాల. ఎందుకంటే బయటకు పెట్టినాక ఆ హీట్ చల్లగయ్యే కొద్దీ కలర్ చేంజ్ అయిపోతాయి. నలుపయిపోతాయి. మరి చేదొస్తాయన్నమాట. టేస్ట్ బావుండదు. మనం హల్దీరామ్స్ తింటుంటాం గదా! ఆలు భుజియా సేమ్ ఆ టేస్ట్ వస్తదనమాట. చాట్ చాట్ మసాలా వేసాము, ఆమ్చూర్ ఏసాము. బావుంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, ఉప్పగా. చిన్న పిల్లలైతే దీన్ని చానా ఇష్టపడతారనమాట. ఇలాగ మంటనెక్కిస్తూ, తగ్గిస్తూ బుడగలు అణిగిపోయేదాకా చూసుకుంటూ ఉండాలి. కొంచెం కలర్ వస్తేనే తీసేసుకోవాలి. ఎందుకంటే బయటకి తీసినాక ఆకు ఆ హీట్ తగ్గే లోపల మరి కొంచెం డార్క్ అయిపోతాయి. మరి అవేం బావుండవు. కొంచెము ఒత్తేటప్పుడు టైట్ అనిపిస్తుందండి. ఏం పర్లేదు. మీ దగ్గర రోల్‌గా తిప్పేది ఉంటుంది కదా! దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇది నాది పాతది కాబట్టి చెక్లాల పావు దీంతోనే చేస్తున్నాననమాట. మిగతావన్నీ ఇలాగే పిండేసుకోవాలండి. ఎంతో రుచికరమైన ఆలు భుజియా చానా టేస్టీగా, క్రంచీగా, క్రిస్పీగా చిన్న పిల్లలైతే చానా ఇష్టపడతారు చూడండి. మనం ఇలా తీయగానే కలర్ వచ్చేసినాయి కదా! ఇంగా పక్కన పెట్టేసరికి ఇంగా కొంచెం కలర్ వస్తాయన్నమాట. ఇలాగే మొత్తం పిండంతా ఒత్తేసుకుంటున్నాను. మొత్తం ఇలాగే చేసేసుకోవాలండి. ఇవన్నీ చేసుకున్నాక ఒక ఎయిర్ కంటైనర్‌లో పెట్టేసుకున్నామంటే, కావాలన్నప్పుడు కొన్ని తీసుకొని మళ్ళీ గట్టిగా మూత పెట్టేసామంటే చానా రోజులే ఉంటాయి. ఏం చెడిపోదు. తొందరగా మెత్తగా కూడా కావు. స్మెల్ కూడా రాదు. చానా బావుంటది. చిన్న పిల్లలైతే చానా ఇష్టంగా తింటారు.
మీకు నచ్చుతుందనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.